ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ నార్త్ ఫేసింగ్ G+1 ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇదైతే బోర్ పాయింట్ చూస్తున్నారు కదా. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పక్కనే మనకి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి కూడా 5500 లీటర్ల ట్యాంక్ అయితే ఉంటుంది. వాటర్ చాలా పుష్కలంగా ఉంటాయి మనకి. అదిగాక మనకి సొసైటీ వాటర్ అయితే ఉంటాయి ఈ కాలనీకి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఫైన్. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి కవర్ చేసిన ఏరియా వచ్చేసరికి హాలు. ఇది మన కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనకి అక్కడ ఇచ్చిన టైల్స్ కాదండి, అవన్నీ మార్బుల్ అయితే ఇచ్చారు, గ్రానైట్ మార్బుల్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మనకి వాష్ ఏరియా. ఈ పక్కన గల్లీ వచ్చేసరికి మన కిచెన్కి అవుట్ సైడ్ డోర్ కూడా ఉంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కిచెన్లో వాష్ చేసుకునే వాళ్ళు కూడా. ఇది మనకి 3 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దేవుడి గది ఇదైతే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఈ లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అయితే మాస్టర్ బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చాలా వైడ్గా స్పేషియస్గా ఇచ్చారు. మనకి సీలింగ్లో లైట్స్ అవన్నీ కొత్త మోడర్న్ టెక్నాలజీతో వచ్చిన లైట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి వాష్రూమ్, వెస్ట్రన్ కమోడ్ ఇదైతే. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా వచ్చాయి. రూమ్ సైజులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. సో ఇది ఇదంతా హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే హాల్ చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. అది కాక పార్కింగ్ స్పేస్ కూడా మనకి చాలా పెద్దగా వచ్చింది. పార్కింగ్ స్పేస్ ఒక కారు 2-3 బైక్స్ పట్టేంత పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. సో స్టెప్స్ కూడా మనకి చాలా వైడ్గా వచ్చాయి. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సీలింగ్ ఇదంతే కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి మెయిన్ డోర్స్ ఎంట్రన్స్ డోరు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఉన్న మెయిన్ డోర్స్ అయితే టేక్ వుడ్. సో మనకి కంపేర్ టు మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కంపేర్ చేసుకుంటే హాల్ సైజు చాలా స్పేషియస్గా వస్తుంది. ఇదైతే టీవీ యూనిట్, ఇదైతే మనకి దేవుడి గది. సో మనకి ఇక్కడైతే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కింద అయితే ఏదైతే ప్లాన్ ఉంటుందో సేమ్ పైన కూడా అంతే ప్లాన్ ఉంటుంది. కాకపోతే రూమ్ సైజులు కొంచెం స్పేషియస్గా ఉంటాయి. ఇదైతే మనకి వాష్ ఏరియా. చూడు మనకి అవుట్ సైడ్ కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది అవుట్ సైడ్ ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు అయితే ఫిల్ అయిపోయాయి. అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి లొకేషన్ వచ్చేసరికి మన బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇల్లు లొకేట్ అయి ఉంటుంది. బీరంగూడ కమాన్ ఏదైతే ఉందో అది NH44 నేషనల్ హైవే 45 ముంబై హైవేకి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇల్లు లొకేట్ అయి ఉంటుంది. ఇది జీపీ లేఅవుట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ G+1 నార్త్ ఫేసింగ్ ఇల్లు మీకోసం తీసుకొచ్చాను. ఇంటి డైమెన్షన్స్ వచ్చేసరికి 30x50 167 గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు. సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది ప్రైస్ విషయానికి వస్తే 1,65,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే లొకేట్ అయి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదైతే మనకి ఇంటి ముందు కవర్ చేస్తున్నాను చూడండి. ఇంటి ముందు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.